నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తెచ్చి రాష్ట్రంలోని 3396 వైన్ షాపులు 10% గీత కులాలకు ఇవ్వాలని నిర్ణయించిందన్న గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి కళా చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరిన అమ్మ రాజశేఖర్ ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ప్రజలకు మేలు చేస్తూ చరిత్రలో నిలిచిందని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 150 గజాల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా చెప్పారు. 150 నుంచి 300 గజాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి డి పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిపురంలో 30-40 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలకు గత ప్రభుత్వం ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం పట్టాదారులు హక్కులు పొందుతారని చెప్పారు. జీవో గురించి రెవెన్యూ సదస్సులో ఏదైతే హై లెవెల్లో రెవెన్యూ సదస్సులో పాల్గొని ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన దానికి ఇవాళ మనకి మేలు జరిగిందని తెలిపారు. ఒక పని చేస్తే శాసనసభ్యుల ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందనేది తెలియపరచడం జరిగిందన్నారు. 24 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగా ప్రజలకి వాగ్దానం చేశాం. ప్రభుత్వం రాగానే భూ సమస్యలన్నిటిని కూడా ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా జీవితకాల హక్కులు అంటే ఇంకా తరతరాలకి ఇంక రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా జీవితకాల హక్కులు శాశ్వత హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన మాట అధికారంలో రాగానే చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలన్నారు, ఉన్న అట్లని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఆ మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది, 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు. అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తా అనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలే. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తెచ్చి రాష్ట్రంలోని 3396 వైన్ షాపుల 10% గీత కులాలకు ఇవ్వాలని నిర్ణయించిందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. 10% అనగా 330 దుకాణాలు కల్లు గీత కార్మికులకు ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 330 మద్య షాపుల ఫీజులో కూడా 50% రాయితీ ఇచ్చిందని, బీసీల శ్రేయభిలాషి, బీసీల సంక్షేమం కోరుకునే చంద్రబాబు నాయుడు అయితే బీసీల ద్రోహి, బీసీల వ్యతిరేకి జగన్ అని అన్నారని గుర్తు తెలిపారు. నమస్కారం. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తీసుకొచ్చి ఈ జీవో నెంబర్ 13 ద్వారా ఈ రాష్ట్రంలో 3396 వైన్ షాపులుంటే
అందులో 10% గీత కులాలకి ఇవ్వాలని గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, సీసైన, యాత ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారిని 10% షాపులంటే 335 దుకాణాలు ఇచ్చి, మద్యం దుకాణాలు, దాని ద్వారా వారికి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలని. ఎందుకంటే రాను రాను గీత వృత్తి పూర్తిగా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. గీత కులాలు చేసేటువంటి ఎవరైతే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందుల పాలైపోయారు. ఈ పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికల ముందు, ఆ మాట ప్రకారం 10% 330 షాపులు, ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వటం జరిగింది. విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తలా చిత్రం తెలుగు తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలియజేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. బందర్ రోడ్ లో ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తల అనే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం కోసం 2 ఏళ్ల పాటు కుటుంబం అంతా కష్టపడినట్లుగా తెలిపారు. ఈ చిత్రం ద్వారా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో అమ్మ రాజశేఖర్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని ఆయన ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమను ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారని వివరించారు. పూర్తిస్థాయి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు తమిళ ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన లవ్ అండ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరం నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ తన తండ్రి డైరెక్షన్ లో హీరోగా వెండితెరకు పరిచయం అవ్వడం సంతోషంగా ఉందని, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు. యాక్షన్స్ అన్ని వేషాలు హాలీవుడ్ మాదిరిగా ఉంటాయని, ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు యువతను బాగా అలరిస్తాయని వివరించారు. అనంతరం హీరోయిన్ నోరా ఎస్తర్ మాట్లాడుతూ దర్శకుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లుగా చెప్పారు. చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉంటుందన్నారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ దీప ఆర్ట్స్ పథకంపై ఈ నెల 14వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. ఇండస్ట్రీలో తన భర్త అమ్మ రాజశేఖర్ పనైపోయిందని, ఇక సినిమాలు చేయటం కష్టమని చాలా మంది భావించారని, తలా చిత్రంతో అమ్మ రాజశేఖర్ కంబ్యాక్ ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అమ్మ రాజశేఖర్ మూవీ తల చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. తల ద మీనింగ్ ఈజ్ అ హెడ్, ఒక పవర్, ఒక క్యాప్టెన్, ఒక హెడ్ మాస్టర్, అన్నింటిలో నంబర్ 1. సో ఆ ఫీల్ ఈ కథలో ఉంటుంది. మూవీ చూసినా కన్ఫామ్ తెలుసు తల మీనింగ్ ఏంటి. సో ఫస్ట్ తల అంటే దానికి ఎక్కువ మీనింగ్ ఫస్ట్. సో మా అబ్బాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్, సో సెంటిమెంట్లో అలా పెట్టాను. ఈ అమ్మ రాజశేఖర్ ఎంత పబ్లిక్ సపోర్ట్ చేశారు నాకు. ఈ మూవీలో అమ్మ రాగిన్ రాజ్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, సపోర్ట్ చేయాలి. ఇది ఈ మూవీ ఈజ్ అ వెరీ కమర్షియల్ అండ్ డిఫరెంట్ మూవీ. ఆడియన్స్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ అయిన మూవీ, యాక్షన్ మూవీ కావాలి. దీంట్లో కొత్త విషయం, అన్ని మూవీ కూడా మూవీ చూడాలంటే మెయిన్ విషయం ఏముందంటే ఒక యంగ్ టీనేజ్ అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ నాకు తెలిసి ఎవరికి రాలేదు. సో దిస్ ఇస్ ఫ్రెష్. సో ఆ టీనేజ్ ఏ కాన్సెప్ట్తో, ఏ ఎమోషన్తో అలా యాక్షన్ అవుతున్నారు. ఒక ఆర్డినరీ బాయ్ వాడు కదా. సో అందువల్ల నేను కొత్తగా ఉంటుంది ధైర్యంగా చెప్తున్నాను. మేడం ఎస్తరా ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్, ரொம்ப మూవీயோட పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ మేడం మేலே వస్తుంది. దీంట్లో రొమాంటిక్, మా అబ్బాయి 16 years ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ బెంగాల్, స్కూల్ గర్ల్, రాలేదు, ఎగ్జామ్లో ఉంది. సో 14th February as a romantic violent Valentine's Day. సో 14th అందరూ ఫ్యామిలీలో ఎంజాయ్ చేయండి. అందరూ ఇక్కడ వచ్చేదానికి థ్యాంక్స్. సో నేను అమ్మ రాగిన్ రాజ్, ఈ మూవీ తల మూవీలో మెయిన్ లీడ్.
సో ఈరోజేమో మేమేమో ఈ ప్రెస్లో ఉన్నాం. సో 14th Feb ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్. సో మీ అందరూ అనుకుంటారు ఎందుకు ఈ తలా మూవీ చూడాలని. సో ఎప్పటిదాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అన్న స్టోరీ ఇంకా ఎప్పుడు రాలేదు. సో అందరూ కలిసి తప్పకుండా మూవీ చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ నన్ను ఈ ఇండస్ట్రీకి మంచిగా ఓపెన్ హ్యాండ్స్తో వెల్కమ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాం, మంచి మూవీస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఏమంటారు సిటీ టూర్కి వెళ్ళడం, అప్పుడు భీమవరం బుల్లెడు టైంలో చేశాను. సో ఇప్పుడు కూర్చుంటూ ఆ ఫ్లాష్ బ్యాక్ ఈ అనుబంధాలు ఏమి మా యూనిట్లో లేవు. యాక్చువల్లీ ఆయన పని డైరెక్షన్, ఈయన పని యాక్టింగ్, నేను ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నాను. సో సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. February 14th మేమైతే పేపర్ రాసాం, అన్ని కరెక్ట్గా రాసాం అనుకుంటున్నాం. సో రిజల్ట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఫైనల్లీ ఆడియన్స్కి సినిమా February 14th వైల్డ్ వ్యాలంటైన్గా వస్తున్నాడు. తల సినిమాతో అమ్మ రాగిన్ రాజ్ అండ్ అమ్మ రాజశేఖర్ ఆఫ్టర్ రణం చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా అంత డబుల్కి చెక్కారు మా ఆయన. సో మీరు తప్పకుండా థియేటర్స్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టి తీసుకెళ్లనున్నట్లుగా చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ February 6వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ పేరుతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో బీసీల సమస్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు చెప్పారు. తొలిసారి ఎంపీల మద్దతుతో బీసీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 500 మంది బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులగణన లాంటి అంశాలు లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం ఉంటుందని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత 5 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంగు విక్రమ్, పెంట సాయి కుమార్, మెండన్ జ్యోతి, పోతిన వరప్రకాష్, జవ్వాది, సుధీర్, హేమ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా రేపు 5, 6, 7 తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో 26 రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ భవన్లో బీసీలకు సంబంధించి 3 బలమైన డిమాండ్లు, ఒకటి ఓబీసీ రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలు జనాల కొనగణన గురించి, అలాగే 50% రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో 2000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను రేపు పార్లమెంట్లో దాని మీద చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నాకు అప్పచెప్పడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు
300 నుంచి 400 మంది బీసీ నాయకులు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కూడా ట్రైన్లో దాదాపు ఒక 100 మంది బయలుదేరడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం సాయంకాలం రేపు కూడా అందరూ కూడా ఏపీ భవన్కి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ అధ్యక్షులు బోనూర్ దుర్గా నరేష్ యాదవ్కి, అదేవిధంగా సభకు వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు భీమవరపు హేమా సురేష్. నేను మన సోదరుడు దుర్గానరేష్ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. ఇది చలో ఢిల్లీ అనే 5, 6, 7 తారీఖులలో జరిగే కార్యక్రమాల్లో మన బీసీ కులం అని కాకుండా బీసీ కుటుంబం మొత్తం మద్దతు తెలిపి మన హక్కుల పోరాటానికై జరిగే సభ ఇది. స్టేట్ యూత్ కన్వీనర్ని. అయితే రేపు 6వ తారీఖు జరగబో చలో హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం మన బోను దుర్గా నరేష్ గారు జనవరి 6వ తారీఖు అధ్యక్ష పదవిని అలంకరించడం జరిగింది. ఈ ఫిబ్రవరి 6వ తారీఖు కరెక్ట్గా నెల అవుతుంది. ఈ నెల రోజుల్లో కనీసం ఒక 6 ప్రెస్ మీట్లు, గోడ పత్రిక ఆవిష్కరించడం కానీ ఇవన్నీ కూడా జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. కృష్ణా జిల్లాలో నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, జిల్లాలో పిల్లల్లోని నులిపురుగుల నిర్మూలనకు అధికారులందరూ కలిసి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య విద్యా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని అధిగమించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజున 1 నుండి 19 సంవత్సరాల వయసులోపు పిల్లలు, కిషోర బాలలకు అల్బండాజోల్ మాత్రలు అంగన్వాడీ పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ వయసు వరకు ఎంత డోసు మాత్రలు ఇవ్వాలనేది ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించి మాత్రలు సక్రమంగా పంపిణీ చేసేలా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కేటాయించలేదని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ విశ్వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కేటాయించలేదని వాపోయారు. బీసీ కులగణనలు కూడా చేయలేదని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చర్చిస్తుందే గానీ పరిష్కరించడం లేదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 25% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బహుజన ఫ్రంట్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఈరోజు విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్న 7 నెలల కాలంలో ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇంతవరకు అమలు జరగలేదనేది మా అభిప్రాయం. మా వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం పాలసీ పరంగా కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనేక అంశాలని ఆనాడు గత ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలని 27 పథకాలు రద్దు చేస్తే ఆ పథకాలు పునరుద్ధరణ జరగలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఇంకా ఆపరేషనలైజ్ కాలేదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లకి నిధులు కేటాయింపు జరగలేదు. ఇట్లాంటి విషయాలన్నింటి మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరపాలని అప్పుడు చెప్పున్నాం, వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వం పోయి కమ్మ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు కమ్మ ప్రభుత్వం పనిచేసింది. కమ్మ రెడ్డి ప్రభుత్వాలు రెండూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా అన్యాయం చేస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఎలక్షన్ టైంలోకి వచ్చేసరికి మమ్మల్ని ఎక్కించండి, మేము బ్రహ్మాండంగా ఈ పథకాలన్నీ చేస్తాము, ప్రతి పథకము మేము చేస్తాము, మీకు అసలు మేమే దేవుళ్ళము అని అన్ని వరాలు ఇస్తారు. ఎన్ని వరాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అన్ని వరాలు మేము పొందల.
లేదు మీరు చర్చికి పోయినా కూడా మా ఫాస్టర్ గారు కూడా ఆ విధంగా చెప్పల. అంతకంటే ఎక్కువగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల ఆటలు అరికట్టాలని శంకర్ డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తామని అన్నారు. మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నామని అన్నారు. జగ్గైపేట నియోజకవర్గ పరిధిలో పలు ఇసుక రీచ్లు సరిహద్దు చెక్ పోస్టులను ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ నాయకత్వాన సిపిఐ బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో భాగంగా లింగాల, కనివీడు, ఇందుకపల్లి, మల్కాపురం, గండ్రాయి గ్రామాల మీదుగా ఇందుకపల్లి ఇసుక రీచ్ ని గండ్రాయి నేషనల్ హైవే 65 వద్ద గల సరిహద్దు చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచుల నుండి ఉచిత ఇసుకను కొందరు నాయకులు వారి అనుచరులు కలిసి సరిహద్దు రాష్ట్రానికి అక్రమంగా ఉచిత ఇసుకను తరలిస్తున్నారు. జగ్గైపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 55 కేసులు నమోదు అయ్యాయన్నారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న గండ్రాయి చెక్ పోస్టుల వద్ద భూభారీ గేట్లు నిరుపయోగంగా ఉన్నాయని, ఉన్న ఒక్క సీసీ కెమెరా పనిచేయకపోతే అక్రమ రవాణా సుసాధ్యమైందన్నారు. ఉచిత అక్రమ రవాణా నివారించడానికి అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టాలని అన్నారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేసే వారేనని, ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమాలు చేపడతామని అన్నారు. జగ్గైపేట, నందిగామ నియోజకవర్గాలలో సహజ వనరులను ఎవరు దోపిడీ చేసినా సిపిఐ సహించదని అన్నారు. ప్రజలందరికీ కూడా అందాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గైపేట పరిసర ప్రాంతాలలో లింగాల, ఇందకపల్లి రీచ్ల్ని సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది. గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రవ్వకం, అక్రమ రవాణా ఆగిపోయింది. దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను. ఓ పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గైపేట పోలీసు శాఖ జగ్గైపేట పరిధిలో, సర్కిల్ పరిధిలో 55 అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పెట్టుకుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సంతోషం. అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా, అందువల్ల ఇప్పుడు జరగాల్సింది మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్టును పరిశీలించాం. ఉదాహరణకి గండ్రాయి, అలాగే మక్కపేట, గరికపాడు. గండ్రాయి దగ్గర చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరా పాపం ఎటో చూస్తుంది, దిక్కులేని దాని. అలాగే భూమి బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు, దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బోర్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే. అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉంది. కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గైపేట సర్కిల్కి, పోలీస్ కమిషనర్ గారికి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఆహ్లాదకరంగా సమయాన్ని గడిపే గేలరా పార్క్ లో మరింత ఆహ్లాదభరితంగా చేసేందుకు యాంఫీ థియేటర్ ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. నిత్య రద్దీగా ఉండి ఈ పార్క్ లో ప్రజల సౌకర్యం, వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కేటాయించాలని అధికారులు కమిషనర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్క్, సూర్యారావుపేట్, వన్ టౌన్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్క్ లో
యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించాలని, పార్కు లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేసి పార్కు విచ్చేసిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో పాడైపోయిన ఇండోర్ స్టేడియాన్ని పునరుద్ధరిస్తున్న పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో గల ఫ్లోరింగ్ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్కులో జరుగుతున్న లైటింగ్ పనులను పరిశీలించి మరమ్మతులు వేగవంతం చేయాలని అన్నారు. కేఎల్ రావు పార్క్ ముఖద్వారాన్ని మరింత అందంగా అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బందర్ రోడ్, సూర్యారావుపేట ప్రాంతంలో అన్ని పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ను పరిశీలించారు. నిర్ణీత టోకెన్ నెంబర్లు ఇస్తున్నారా, ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత, అన్న క్యాంటీన్లో గల త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి విషయాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నోడల్ ఆఫీసర్లు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాజీ సీఎం జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ దొంగ అంటే దొంగే 10 సార్లు అంచినట్లుగా జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు గాని, పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు అంటే దొంగే దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లైనా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? ఫిబ్రవరి 8, 9 తేదీలో గుంటూరులో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో 33వ జాతీయ నాస్తిక మేళా జరుగుతుందని నాస్తిక సమాజం విజయవాడ శాఖ కన్వీనర్ ఎస్కే జిలానీ బేగం తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 33వ జాతీయ నాస్తిక మేళా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నాస్తిక సమాజం నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ సైన్స్, శాస్త్రీయ భావజాలం నుంచి సమాజాన్ని చీకటి యుగాల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని, అన్ని వైపుల నుంచి శాస్త్ర విజ్ఞానం పైన, ప్రత్యేకించి శాస్త్రీయ దృక్పథం పైన నేడు తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ప్రగతిశీల శక్తులు తమ కార్యాచరణను పదునెక్కించాలని కోరారు. ఈ సంవత్సరం 2025 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ శనివారం, ఆదివారం, ఈ సంవత్సరం అది 8, 9వ తారీఖుల్లో మా మేళ ఒక పండుగ, ఒక తిరణాల. దీంతో
జాతీయ ఆస్తిక మేళా మేము జరుపుకుంటున్నామండి. దీన్ని జరపడంలో ఉద్దేశం ఏమిటి అంటే వీళ్ళందరూ ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో కలిపి వేడుకగా చేసుకుందాము అనేది అసలు ఉద్దేశం. దీన్ని మా రామకృష్ణ మాస్టర్ వారి ఉన్నత ఉద్యోగమైన ప్రిన్సిపాల్ పదవిని కూడా త్యాగం చేసి ప్రజల కోసం ఈ దేవుడి పేరుతో మతాల పేరుతో, ఎందుకంటే వారు కానీ మేము కానీ మా సంస్థ దేవుడికి మతాలకి వ్యతిరేకం కానే కాదు. కానీ వారి పేరుతో జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ దాన్ని ఈ స్వార్థపరులు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది జనాల్లోకి తీసుకెళ్ళి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తెచ్చి రాష్ట్రంలోని 3,396 వైన్ షాపులు 10% గీత కులాలకు ఇవ్వాలని నిర్ణయించిందన్న గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి. కళా చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరిన అమ్మ రాజశేఖర్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి సమయం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.